జై శ్రీమన్నారాయణ. ఈరోజు 14వ పాశురం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. உங்கள் புழக்கடை தோட்டத்து வாவியல் செங்கல் நீர்வாய் நெகிழின்று ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் படிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாயு பேசும் நங்காய் அஜிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு சக்கரமேந்தும் தடக்கையன் வங்கய கண்ணானை పాడేలోరెంబావాయ్. తాత్పర్యం: స్నానము చేయుటకు గోపికలందరినీ నిద్ర నుండి లేపుదునని చెప్పి నిద్రిస్తున్నటువంటి ఆమెను ఈ పాసురంలో మేల్కొల్పుతున్నారు. ఓ పరిపూర్ణురాలా, నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినాయి, నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి. లెమ్ము, ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పలువరస కలిగి వైరాగ్యముతో కూడి ఉన్న సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన చేయుటకి పోతున్నారు. ఓ నేర్పుగలదానా, ఓ మాట నేర్పుగలదానా, ఓ సిగ్గు విహీనురాలా, మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదునని మాట ఇచ్చావు, మర్చావా? ఓ సిగ్గు విహీనురాలా, లెమ్ము. శంఖమును చక్రమును ధరించిన వాడును ఆజానుబాహుడును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచి రమ్ము అని గోదమ్మ తల్లి ఒక గోపికను నిద్రలేవు సన్నివేశం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్య.